వెల్కమ్ బ్యాక్. ఏపీలో భానుడు మండిపోతున్నాడు. వడగాల్పులు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. మార్చి నెల మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రజలు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప జనం రోడ్డు మీదకు రాని పరిస్థితి. ఉదయమే భానుడి భగభగులతో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు బగబగమంటూ మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా వేసవిని తలెత్తే విధంగా ఇప్పటికే బొగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటే బంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో ఉన్నటువంటి భానుడి ప్రతాపంతో వీధులన్నీ కూడా, రోడ్లన్నీ కూడా నిర్మలాశంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం ఎంతో రద్దీతో ఉన్నటువంటి ఆర్కే బీచ్ పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఖాళీ రోడ్డులు, అలాగే ఖాళీ బస్ స్టాప్లు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా భానుడి ప్రతాపం వల్ల నిర్మలాశంగా ప్లేస్లన్నీ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖలో ఆర్కే బీచ్లో ఎప్పుడు జనాలతో, టూరిస్టులతో, ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఆర్కే బీచ్ ప్రస్తుతం మన కెమెరామెన్ మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ప్రాంతంలో కూడా నిర్మలాశమైనటువంటి వాతావరణంగా కనబడుతుంది. కోవిడ్ టైంలో కనిపిస్తున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ విధంగా లాక్డౌన్ పెట్టినప్పుడు ఏ రకంగా అయితే కనబడుతుందో అదేవిధంగా రోడ్లన్నీ కూడా చాలా ఎంటీగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు భానుని ప్రతాపం దృష్టిలో పెట్టుకొని ఎండ నుంచి తప్పించుకునేందుకు మాస్కులు కానీ లేదా గొడుగులు కానీ క్రాఫ్ట్లు కానీ కట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో పగల ఉష్ణోగ్రత కూడా ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యుని ప్రతాపం, వడగాల్పులు, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా భానుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటుంది. అత్యవసరం అయితే తప్ప జనం రోడ్ల మీదకి రాని పరిస్థితి కూడా కనబడుతుంది. ఉదయాన్నే భానుడి బగబగలతో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మరోవైపు ఏపీలో చూసుకుంటే కనుక ఉన్నటువంటి అన్ని మండలాల్లోని ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ఆర్కే బీచ్లో ఉన్నటువంటి మార్గాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడూ టూరిస్టులతో ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని వడగాళ్ళు అయితే ప్రస్తుతం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏపీ వ్యాప్తంగా ఎండలైతే బొగ్గుమన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కొంత వైద్యులైతే, నిపుణులైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అయితే చెప్తున్నారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మరే పరిస్థితుల్లోని కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. మార్చి నెల మొదటి వారంలోనే ఈ రకమైనటువంటి వాతావరణం తలెత్తడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి రావాలంటే కొంత భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం రద్దీగా ఉన్నటువంటి కూడళ్ళు కూడా ఖాళీ ప్రదేశాలను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వడగాలుల నుంచి కానీ లేదా ఈ ఎండ తీవ్రం నుంచి పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీలు కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, పానీయాలు, ద్రవ పదార్థాలు, ఏవైతే మజ్జిగ లాంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా తీసుకోవాలని అయితే చెప్తున్నారు. అలాగే ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం వేళల్లో అత్యవసరం అయితే తప్పితే మిగిలిన వేళల్లో బయటికి రావద్దంటూ కూడా ప్రధానంగా వైద్యులైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మార్చి మొదటి వారంలోనే ఈ రకమైనటువంటి ఎండలు ఉంటే కనుక ఇవి కాస్త మార్చి ఎండింగ్ వచ్చేటప్పటికి మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలైతే చెప్పడం జరుగుతుంది.